హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గోరుచిక్కుడుకాయ వేపుడిని ఎంత ఈజీగా రుచికరంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అందులో తగినన్ని నీళ్లు పోయాలి. మనం ఎక్కువగా నీళ్లు పోయకోకుండా అవి మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది. తరువాత కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుందాం. మీరు గోడు చిక్కుడుకాయలను ఉడికించేటప్పుడు మరీ మెత్తగా కాకుండా చూసుకోండి. అప్పుడే వేపుడు పొడి పొడిగా వస్తుంది. మనం గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ముదురు ఆకుపచ్చ రంగులోకి మారేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సాధారణంగా మనలో చాలా మందికి ముక్కలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అప్పుడు ఇలా ఒక ముక్కని తీసుకొని నొక్కితే ఆ ముక్క రెండుగా విరిగిపోతుంది. ఇలా విరిగినట్లయితే ముక్కలు ఉడికినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికిన ముక్కలని ఒక జల్లెడలోకి తీసుకొని నీటిని పూర్తిగా ఆవిరి అయ్యేంత వరకు వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం పుట్నాల పొడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 5 నుండి 10 ఎండుమిర్చి, 1 కప్పు పుట్నాల పప్పులు, 1 కప్పు ఎండు కొబ్బర, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఉప్పు మరియు చిటికెడు పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మనం పొడిని కచ్చాపచ్చాగా కొట్టుకుంటే వేపుడు చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నుండి 4 స్పూన్ల నూనెను ప్యాన్లో వేసుకొని నూనె కొద్దిసేపు వేడి అయిన తరువాత పోపు వేసి పోపు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ప్యాన్లో వేసి ఉల్లిపాయ ముక్కలు లేత ఎరుపు రంగు వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు రంగు మారాక ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ప్యాన్లో వేసి 2 నుండి 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీరు ఎక్కువ కారం ఇష్టపడేవారైతే మీకు సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను ప్యాన్లో వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేస్తే వేడివేడి మరియు రుచికరమైన గోరుచిక్కుడుకాయ వేపుడు రెడీ. ఈ గోరుచిక్కుడుకాయ వేపుడు వేడివేడి అన్నం లేదా చపాతీలోకి తీసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.